ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టింది కదా. అవును అక్కడ ఆటోలకు పైసలు ఇస్తున్నట్టు కదా. అవును 15,000 ఇస్తున్నారు సంవత్సరానికి. సంవత్సరం 15,000 ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమి ఇస్తలేదు. కాంగ్రెస్ వ్యవస్థలేదు. మీకు చాలా ఇబ్బందిగా ఉందా? ఉన్నది కదా, దందాలు అయితే లేవు, గిరాకీ అయితే లేవు. ఫ్రీ బస్ అయింది, దందాలు అయితే ఫ్రీ బస్ తీసేయాలంటారా? తీసేస్తే మీకు అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? మళ్ళీ 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 ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు మీరు? 50 ఏళ్ళు అవుతుంది. 82 నుంచి లైసెన్స్. 1982 నుంచి అంటే సుమారుగా ఒక 45 45 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తారా, కేసీఆర్కి వేస్తారా? ఇప్పుడు అంటే ఆటో వాళ్ళు అందరూ అనుకుంటారు కదా, మనం ఇప్పుడు ఉపయోగం జరుగుతుంది కదా, ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ కేసీఆర్కి వేస్తే మంచిగా చేస్తున్నారు. ఇల్లు లేళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇల్లు లేళ్ళకు ఇల్లు ఇస్తారు డబుల్ బెడ్రూమ్ అని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టి కానీ ఇస్తలేరు. నమస్కారం, నేను మీ ఆడా నారాజు. ప్రస్తుతం జూబ్లీస్ లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే బై ఎలక్షన్ లో ఆటో కార్మికులు అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ గారి భార్య ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. అసలు ఎవరికి అవకాశం ఉందని మనం ఆటో కార్మికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? మళ్ళీ 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 ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు మీరు? 50 ఏళ్ళు అవుతుంది. 82 నుంచి లైసెన్స్. 1982 నుంచి అంటే సుమారుగా ఒక 45 45 50 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటి మీ ఆటో కార్మికులకి సమస్య ఏముంది? సమస్య ఏంటంటే అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టింది కదా. అక్కడ ఆటోలకు పైసలు ఇస్తున్నట్టు కదా. అవును 15,000 ఇస్తున్నారు సంవత్సరానికి. సంవత్సరం 15,000 ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమి ఇస్తలేదు. కాంగ్రెస్ వ్యవస్థలేదు. మీకు చాలా ఇబ్బందిగా ఉందా? ఉన్నది కదా, దందాలు అయితే లేవు, గిరాకీ అయితే లేవు. ఫ్రీ బస్ అయింది, దందాలు అయితే ఫ్రీ బస్ తీసేయాలంటారా? తీసేస్తే మీకు మంచిది. అప్పుడు పర్వాలేదు, దందాలు అయితే. లేదా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఆంధ్రాలో 15,000 వచ్చినట్లుగా మీకు వస్తే బాగుంటుంది అంటారా? వస్తే బాగుంది. ఆంధ్రాలో వచ్చినట్టు మాకు వస్తే బాగుంది. మీకు 15,000 సంవత్సరానికి వేస్తే సరిపోతుంది. ఆంధ్రాలో ఏ రకంగా వేస్తే ఆ రకంగా. ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నిక జరుగుతుంది కదా, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ భార్యకి ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చారు. ఎవరికి అవకాశం ఉండొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటేస్తారా, బీఆర్ఎస్ కి ఓటేస్తారా? ఇంతకుముందు కేసీఆర్కి వేసేది. కేసీఆర్కి వేసారా? ఇప్పుడు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తారా, కేసీఆర్కి వేస్తారా? ఇప్పుడు అంటే ఆటో వాళ్ళు అందరూ అనుకుంటారు కదా, మనం ఇప్పుడు ఉపయోగం జరుగుతుంది కదా, ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ కేసీఆర్కి వేస్తే మంచిగా చేస్తున్నారు. ఇల్లు లేళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇల్లు లేళ్ళకు ఇల్లు ఇస్తారు డబుల్ బెడ్రూమ్ అని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టి కానీ ఇస్తలేరు. అంటే ఆటో కార్మికులకి ప్రస్తుతం ప్రభుత్వం అనేది ఏ రకంగా ఆదుకోవడం లేదు. అదేవిధంగా మీకు ఆంధ్రాలో ఇచ్చిన 15,000 లాగా మీకు కూడా ఇస్తే మీకు బాగుండు, అంతేనా? అంతే. కేసీఆర్ అయితే మీకు బాగా అనిపించింది అప్పుడు? కేసీఆర్ అంటే ఇల్లు లేళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. కొల్లూరులో ఇస్తుంది. మీరు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు? పెట్టిన మా పెద్ద బిడ్డ పెట్టారు. మా పెద్ద బిడ్డకు భర్త లేడు కదా, అందుకని డబుల్ బెడ్రూమ్ పెడితే వచ్చింది. కొల్లూరు చిన్న బిడ్డ పెట్టింది కానీ రాలేదు. మా చిన్న బిడ్డ పెట్టిన అప్లికేషన్ పెట్టి కానీ రాలేదు. ఎప్పుడు పెట్టారు మీరు? సంవత్సరం అయినా కూడా. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టారా? అంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెట్టాం. కేసీఆర్ ఉన్నప్పుడు పెడితే డబుల్ బెడ్రూమ్ వచ్చేది మా బిడ్డకు. మళ్ళా పెట్టాం, ఆయన వచ్చినాక కూడా మళ్ళీ పెట్టాం. మా చిన్న బిడ్డకు రాలేదు. అయితే మీకు మీ ఆటో కార్మికులకు సంబంధించిన అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మీకు సంవత్సరానికి 15,000 ఇవ్వాలి, ఆంధ్రాలో ఇచ్చినట్టు మీకు ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవరు గెలిచే అంటే వీళ్ళందరూ ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? మీరైతే బీఆర్ఎస్ కు కేసీఆర్ కి ఓటేస్తారన్నారు. పబ్లిక్ ఎవరికి వేసే అవకాశం ఉంది ఎక్కువగా? చాలా మంది మాత్రం ఆయనకే అంటారు, కేసీఆర్ కి అంటారు. పబ్లిక్ మొత్తం ఆయనకి వేయాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేరని అంటారు, పబ్లిక్ అనుకుంటారు.
ఫ్రీ బస్సులు పెట్టారు, గిరాకీ అయితే లేదు చాలా మంది అంటారు పబ్లిక్. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆటో కార్మికులు అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నాము, మాకు రాలేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రాలో ఏ రకంగా అయితే 15,000 సంవత్సరానికి ఆటో కార్మికులకి ఇచ్చారో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఇస్తేనే మేము బతికే అవకాశం ఉంటుంది, లేదంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు కోరుకున్నారు. థ్యాంక్ యూ.